సో మీరు చూసుంటారు మన రాధాకృష్ణ గారి తొలి పలుకులు అంటే పేపర్లో రాసినవి కానీ మొన్న ఆ రోజు టెలికాస్ట్ అయినవి కానీ. సో ఈ మొత్తం ఇందాక నేను చెప్పినట్టు మావిగన్ మీద అంటే ఫస్ట్లో వీళ్ళు అనుకున్నారు మావిగన్ ట్రోల్ అయిపోతుంది అనుకున్నారు. కానీ తర్వాత ఆ 40 లక్షల మంది మావిగన్ గురించి పాజిటివ్గా ఆలోచించి మొదలుపెట్టారు. అంటే విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రజలందరూ కూడా. సో ఇది పాజిటివ్ అయిపోతుంది, జనం ఆలోచిస్తున్నారు దీని గురించి అని అక్కసితోటి ఇలా ఏమన్నా విషయం వెళ్ళగక్కారనుకోవచ్చా మనం? అవునండి, తప్పకుండా. ఎందుకంటే ఒకటి చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తా. కోవిడ్ టైంలో జగన్ గారు ఎంత ముందు చూపుతూ ఉంటారనే దానికి ఇది ఉదాహరణ. అంటే ఎంత వరల్డ్ మొత్తాన్ని ఎలా ఫాలో అవుతారు, వరల్డ్ పాలిటిక్స్, వరల్డ్ లో జరుగుతున్న కరెంట్ పాలిటిక్స్ ఎలా ఫాలో అవుతారు అనే దానికి ఇది నిదర్శనం అన్నమాట. ఆయన ఏం చెప్పారంటే అన్ని చోట్ల ప్రపంచంలో అప్పటి కోవిడ్ టైంలో పారాసిటమాల్ అనేదే ఒక మందు, దానికి ఏమీ కంగారు పడకండి, జస్ట్ మీకు ఆ సిమ్టమ్స్ ఉంటే పారాసిటమాల్ వేసుకుని రెస్ట్ తీసుకోండి ఇంట్లో, బయటికి వెళ్ళకండి, ఎవరిని కాంటాక్ట్ అవ్వకండి, ఇది చెప్పింది. చాలా దేశాలు అప్పటికి ఫాలో అవుతున్నారు. సో అదే జగన్ గారు చెప్పడం కూడా జరిగింది. ఇంకా మొదలు పెట్టేశారు పారాసిటమాల్ వేసుకోవాలంట అని. కరెక్ట్ గా 2 రోజుల తర్వాత WHO వాళ్ళు ఇదే మాట చెప్పారు వచ్చి. ఆయన WHO అధ్యక్షులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పారాసిటమాల్ అనేది మందు, దీనికి ప్రస్తుతం ఇంకా సపరేట్ గా మందు అనేది లేదు, అప్పటికి వ్యాక్సిన్లు ఇంకా అది నడుస్తా ఉంది ఆ ప్రక్రియ అంతా. సో ఆయన చెప్పింది అది చెప్పిన తర్వాత కానీ రియలైజ్ అవ్వాలి జనం. అదండి, ఇప్పుడు మావిగన్ అనేది మేము క్యాపిటల్ చేసేస్తాం అనేది అయితే ఎక్కడ చెప్పలే జగన్ గారు. ఫస్ట్ థింగ్, ప్లాన్ బిగా మేము ప్రపోజ్ చేసాం అది ఒక టైంలో అమరావతికి. ఎందుకు 2 లక్షల కోట్లు ఇక్కడ పెట్టాల్సి వస్తుందని చెప్పి ఆ ప్రపోజల్ పెట్టినప్పుడు మీరు దానికన్నా తక్కువ 20 లక్షల ఖర్చుతో ఆల్రెడీ ఉన్న పట్టణాలు, పోర్ట్ సిటీ మచిలీపట్నం, దాన్ని పోర్ట్ సిటీగా డెవలప్ చేసుకోవచ్చు మనం. విజయవాడ ఉంది మనకి, విజయవాడ వ్యాపారానికి వర్తకానికి మనకి తెలియంది కాదు అది. అది ఎంత ఫేమస్ అనేది మనకి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు విజయవాడలో. ఎందుకంటే దాంతో పాటు ముడిపడి ఉన్న వాళ్ళకి తెలుసు. మ్యాంగోస్ విషయం కానీ, వెజిటబుల్స్ కానీ, కూరగాయలు, పళ్ళు, అసలు అది ఇంటర్నేషనల్ మార్కెట్ అది అక్కడ. గుంటూరు జిల్లా తీసుకుంటే టొబాకో, మిర్చి, పసుపుది మొత్తం రీసెర్చ్ సెంటర్ అవన్నీ దుగ్గిరెల్లో ఉంటుంది. టొబాకోది వచ్చేసి మనకి ఇది ఉంటుంది, కాఫీ బోర్డు ఒకటి ఉంటుంది మళ్ళీ గుంటూరులో. ఇవన్నీ కనెక్టివిటీని దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ ఉన్న వాటిని డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక ప్రపోజల్ మేము ఇచ్చింది ఇది అని మాత్రమే చెప్పారు. దానికి మావిగన్ అని ఆ మొదటి అక్షరాలు తీసుకుంటే ఇప్పుడు నోయిడా ఉంది, సేమ్. నోయిడా ఎలా వచ్చింది, దానికి ఏదో ఉంది, పెద్ద పేరు ఉంటుంది దానికి, సమ్ ఇండస్ట్రియల్ ఏరియా. అది దాన్ని పొడిగా చేసి ముక్కలుగా చేసి ఆ మొదటి అక్షరాలన్నీ నోయిడా అని పెట్టుకున్నారు. సో అలా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ముందు ట్రాల్ చేశారు. తర్వాత ఏమైంది, మెల్లిగా అర్థం అవుతుంది జనానికి, అసలు ఇదేంటిది, నిజంగా వైబుల్ ఇదేనా, నిజంగా జరిగే పనేనా ఇదేనా ఆలోచించినప్పుడు ఎస్ అనేది ఒకటి తెలిసింది అందరికి. అవును ఇది నిజమే. అక్కడ 2 లక్షల కోట్లు పెట్టే బదులు, బురదలో పోసిన పన్నీర్ అయ్యే బదులు, ఇక్కడ ఇంత తక్కువ ఖర్చుతో ఒక క్యాపిటల్ మనం నిర్మించుకోవచ్చు కదా అనే ఒక ఆలోచన జనంలో మొదలైంది, స్టార్ట్ అయిపోయింది. అది ఆ ఖర్చుతో దాన్ని ఏంటంటే సబ్సైడ్ చేయాలి వీళ్ళు. ఇప్పుడు వీళ్ళకి అది పెరిగిపోతా ఉందండి. దానికి ఒక 6 రోజులుగా విపరీతమైన చర్చ ఒకటి జరుగుతూ ఉంది రాష్ట్రంలో అన్ని చోట్ల, ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్న చోట, ప్రతి చోట ఇది ఒక చర్చ స్టార్ట్ అయిపోయింది. దీంతో ఏమవుతుందంటే వాళ్ళు దీన్ని ఏదో ఒకటి చేసి బ్రేక్ చేయాలి, అంటే డైవర్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏమనాలి, ఇది తప్పు, ఇది ఏమిటి, అది ట్రై చేశారు ఫస్ట్ లో. అసలు మెంటల్ స్టెబిలిటీ బాగుందా జగన్ గారికి, అసలు ఏం మాట్లాడుతున్నారు, అది ఇదని కూడా అది లైట్ గా వదిలేరు. అవి వర్కౌట్ అవుట్లా. సో ఫైనల్ అస్త్రం తీశాడు వీళ్ళకున్న మీడియాతో, ఫైనల్ అస్త్రం ఇక అది. ఈ కొత్త పలుకులు, నేనైతే కొత్త కులుకులు అంటాను వాటిని. వీళ్ళు వచ్చి కులుకులు అయ్యి వీకెండ్ లో. ఇప్పుడు వార్తాపత్రికలు వీళ్ళు జర్నలిజం కాదండి చేసేది. ఇప్పుడు జర్నలిజం అంటే న్యూస్ అంటే ఏంటండి, న్యూస్ అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ నుంచి ఉన్నది
జరిగినట్టు చూపించేది ఒకటి. ఓకే, అవును. ఇంకోటి ఏంటంటే ఓకే ఇలా అవ్వచ్చు, ఇలా అవకాశం ఉంది అనేది మామూలుగా కొద్ది చిన్న కథనాలు ఉంటాయి. అసలు వీళ్ళు చెప్పేదే అవి కథనాలు, జరిగినవి ఎక్కడ ఏం చెప్పరు. అవును. ఇప్పుడు ఒక రాష్ట్రపతితో కూర్చుని, గౌరవ రాష్ట్రపతి గారితో కూర్చుని ఎవరన్నా చర్చ జరిపితే వీళ్ళకి ముందు తెలుస్తాయి అక్కడ ఏం మాట్లాడుకున్నారు అనేది, మూడో మనిషి లేని చోట. అవును. అది ఎలా వండి వార్చి మీకు చెప్పే వాళ్ళకి కూడా అర్థం ఉండాలి కదా. ఇదైతే ఇక పరాకాష్ట అండి. ఇది మొన్న వాళ్ళు చేసిన వ్యాఖ్యలు అయ్యి అది ఇక పరాకాష్ట. ఎందుకంటే అసలు అది ఎలా, ఇప్పుడు వీటన్నిటికీ చూడండి, ఇంతకు ముందు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ తీసుకోండి మీరు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఉన్నారు, అవును. బీజేపీ నుంచి బయటకు వచ్చారు. ఎందుకు వచ్చారు? ఉమ్. మాకు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, మాకు తీరని అన్యాయం చేశారు, మా ముఖాన యమున మట్టిను నీళ్లు కొట్టారు, వచ్చేసాం బయటికి అని చెప్పి దీక్ష ఇక్కడ నల్ల చొక్కాలు వేసుకుని, మంచి నల్ల చొక్కాలు గుట్టించుకుని ఇక్కడ చేశారు. రాష్ట్రంలో ఢిల్లీలో కూర్చుని కూడా చేశారు. అవును. నేషనల్ మీడియా అటెన్షన్ కూడా కావాల్సి వచ్చి అందరినీ పిలిచి అక్కడ ఎన్డీటీవీలో ఒక మాట అడిగాడు. ఆయన శ్రీనివాసన్ అని ఉంటారు. ఆయన అడిగితే హూ ఇస్ మోడీ, అసలు మోడీ ఎవరు, అవును. ఆయన ఎవరు? నేను చంద్రబాబు నాయుడిని, నేను లోకేష్ నా కొడుకు, భువనేశ్వరి నా భార్య. హూ ఇస్ మోడీ, మోడీ ఎవరు, అసలు ఎవరున్నారు మోడీకి, ఆయన ఐడెంటిటీ ఏంటని అడిగిన మనిషి సడన్ గా మొన్న వచ్చేటప్పటికి కలిసిపోతే మహానుభావుడు అయిపోయాడు మళ్ళీ వాళ్ళకి. అంటే ఇప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చేసారా, అవును. ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చేసారా, అవన్నీ వచ్చినాయి అని చెప్పి జాయిన్ అయ్యారా? సరే, అప్పట్లో ఈ పత్రికలు, ఈ ఎల్లో మీడియా అంతా ఏమని రాశారు? ఒక దుర్మార్గుడు, ఒక టెర్రరిస్ట్ కింద చూపించారు మోడీ గారిని. మీరు చూడండి వార్తలు, ఇప్పుడు అవన్నీ మనకు పబ్లిష్ అయ్యి ఉన్నాయి. టీవీల్లో వార్తలు అంటే ఎక్కడో క్లిప్పులు దొరకకుండా ఈ కట్ చేసి ఎక్కడో చేయటానికి వీలవుతుంది. ప్రింట్ అయ్యి ఉన్నాయి వార్తలు. ఆ ప్రింట్ అయిన ఎలా తీస్తారు? తీయమనండి. ఎంత బ్యాడ్ లైట్ లో చూపించారంటే ఆ రోజు మోడీ గారిని, అసలు ఒక దుర్మార్గుడు, ఇంత చేసిన మనిషి. అసలు మేమైతే చెడామడా తిట్టేసాం, ఢిల్లీ పిలిపించి ఆంధ్రభవన్ కి నుంచోబెట్టేసి కూర్చోమనటానికి కూడా లేకుండా ఆంధ్రభవన్ కంట చంద్రబాబు గారు పిలిపించి నుంచోబెట్టి ఒక నిమిషంలో చెడామడా తిట్టేసి ఆ గుజరాత్ లో జరిగిన అల్లర్లకి ఇలాంటి కథనాలు వీళ్ళు రాసింది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ సడన్ గా ఈయన మహానుభావుడు అయిపోయాడు మోడీ గారు, ఆయనకు ఉంగి దండాలు పెట్టడం. మొన్న అదే బీజేపీ వాళ్ళు అంతకు ముందు వీళ్ళకి పడనప్పుడేమో అమిత్ షా గారు తిరుపతి వస్తే రాళ్లతో కొట్టించారు. అవునా? కన్నా లక్ష్మీనారాయణ గారిని దాడి చేయించారు ఆయన బీజేపీలో ఉంటే. ఇలాంటి దాడులన్నీ చేసి ఇప్పుడేమో పునీతులు అయిపోయి ఇప్పుడు మంచోళ్ళు అయిపోయారు. ఎలా అండి అది? ఇది జనరలిజం. నాకు తెలిసి అయితే వీళ్ళు జనరలిజం కూడా చేయలేదు ఎవరు. వీళ్ళు జర్నలిస్టులు కాదు, వాళ్ళకి ఏదో పెట్టుబడి వెనకాల నుంచి పెట్టారు, నడుపుతున్నారు అంతే. లేకపోతే అండి ఆ వార్తలు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరున్నారు, ఒక ఛానల్ నడుపుతున్నారు, ఇవి చెయ్యాలి చెయ్యకూడదని కొన్ని ఉంటాయి. సార్ ఇప్పుడు ఏదన్నా ఉంటే, నేను ఏదన్నా తప్పు మాట్లాడుతుంటే లేదండి అది తప్పు అండి, మీరు అలా మాట్లాడటానికి లేదు, అది వాస్తవం కాదు అని కూడా ఆపచ్చు మీరు కదా. నేను ఏదన్నా తప్పు మాట్లాడుతున్నా ఏదన్నా, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అక్కడ. ఇంకొక ఇది చూస్తే ఇప్పుడు ఈ రోజు వీళ్ళు ధర్నాకని వెళ్ళారు, మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, వీళ్ళ ధర్నా చేసి వస్తే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్, వీళ్ళంతా ఆ దాడి ఖండిస్తూ అసలు ఇది ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛని హరించే ఇదిగా వీళ్ళు దాడి చేశారని చెప్పి వాళ్ళంతా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అసలు వీళ్ళకి టీడీపీ పార్టీకి వాళ్ళకేం సంబంధం అండి? ఇప్పుడు ఒక పత్రికా ఛానల్ మీద ఒక పార్టీ వాళ్ళు వెళ్ళి 40% ఉన్న ఓటింగ్ శాతం ఉన్న ఒక పార్టీ వాళ్ళు వెళ్ళి అక్కడ ధర్నా చేశారు, వాళ్ళకి అభ్యంతరం ఉండి. అవునా? ఇప్పుడు మీకు ఇప్పుడు టీడీపీనే ఉన్నా అంటే మీరు ఈ స్టేట్మెంట్లన్నీ ఇవ్వాలి. పోనీ ఇప్పుడు ఈ ధర్నా జరిగింది కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాదు. అవును, హైదరాబాద్ లో.
ఇప్పుడు మరి ఈ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు వీళ్ళు ఎందుకు అసలు రియాక్ట్ అవుతున్నారు ఏబిఎన్ అంటే? ఎగ్జాక్ట్ వాళ్ళకి సేమ్ ఏంటి అంటే సంబంధం ఏంటి? ఇప్పుడు ఎవరైతే ఉన్నారో గతంలో సాక్షి ఆఫీస్ పైన దాడి జరిగినప్పుడు వీళ్ళందరూ ఎందుకు స్పందించలేదు? పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తల్లి గారిని దూషించారని చెప్పి ఈ ఎల్లో మీడియాని బ్యాన్ చేయాలని చెప్పి ట్వీట్ల మీద ట్వీట్లు వేశారు. చేశారు. అవును, అవునా? అంతే అవన్నీ కదా. ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి ఇంకా భద్రంగా. గతంలో మనం చూస్తే జస్ట్ సాక్షి ఛానల్లో జరుగుతున్న ఒక డిబేట్లో గెస్ట్ ఏదో మాట్లాడాడు, దాన్ని కేఎస్ఆర్ గారు ఖండించలేదని ఆయన ఏకంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేసేసారు. మరి ఇప్పుడు ఏకంగా ఒక ఛానల్ అధినేత ఆయన డైరెక్ట్గా ఇలా మాట్లాడితే దీనిపైన ఇంకా ఖండించాల్సింది పోయి ఆయన పైన నోటీస్ ఇవ్వాల్సింది పోయి ఆయన సంఘీభావం తెలుపుతున్నారు వీళ్ళంతా. అదేనండి, ఇప్పుడు సంబంధం లేని వాళ్ళు కూడా అంటే ఇప్పుడు మీకు సంబంధం ఉందనే అర్థం. అంతేగా మరి. ఇంకొకటి కూడా ఇక్కడ గమనించండి. ఇప్పుడు ఇవే రాతలో ఇవన్నీ ఇంతకుముందు చంద్రబాబు గారు బీజేపీతో ఎస్ అంటే వాళ్ళ క్యాడర్ అంతా ఎస్ అన్నారు, నాయకులంతా. అవునా? నో అంటే బీజేపీతో వద్దు అంటే వద్దు అన్నారు, తలాడించారు. ఇప్పుడు అయితే ఈ ఏబిఎన్ రాధాకృష్ణ అనే అతను వ్యాఖ్యలు చేశాడో మరి అవి వాళ్ళకి వర్తిస్తాయి కండి అయ్యే. అంతేగా మరి. 100% అంతేనా? వాళ్ళకి వర్తిస్తాయి, జనసేనలకు వర్తిస్తాయి. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు అంతే అన్నారు కదా. వాళ్ళు ఎప్పుడన్నా విభేదించారా మరి చంద్రబాబు గారిని? లేదండి, మనం వెళ్ళటానికి లేదు, కలవకూడదు బీజేపీతో అని చెప్పారా? చెప్పలేదు. ఏకంగా ఎన్టీఆర్ గారిని పక్కన పెడతానికి కూడా వాళ్ళు విభేదించలేదు కదా. అవును, ఇంకా నయ్యం తల్లో ఒళ్ళు పెట్టుకుని పడుకున్నాను నేను, నా అన్నగారు ఒళ్ళు అన్న మోహన్ బాబు గారు. నాకు ఆరాధ్య దైవం, అసలు ఆయన లేకపోతే తెల్లారి లెగిస్తే ఆయన ముఖం చూడండి నాకు పూట గడవదనే మురళీమోహన్. వీళ్ళంతా ఎన్టీఆర్ తరపున నుంచోవలసిన వాళ్ళు ఆ రోజు ఇటు చంద్రబాబు నాయుడు సైడ్ ఉన్నారు. మరి అదే ఇది వీళ్ళ స్టాండర్డ్స్ ఇలా ఉంటాయి. ఎవరండి ఆ రోజు నుంచున్నది? ఎవరు? కొద్ది మంది, కొద్ది మంది. అంతేనండి. బాలకృష్ణ, హరికృష్ణ వీళ్ళంతా కూడా చంద్రబాబు వైపు నుంచి ఉన్నారు కదా అప్పట్లో. సార్ మీరు సాయి గారు ఇంకొకటి గమనిస్తే ఆ రోజు పొద్దున ఇటు పక్క ఉన్న వాళ్ళు ఎన్టీఆర్ తో ఉన్నవాళ్ళు మధ్యాహ్నానికి లేరు ఆయన దగ్గర. మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళందరికీ వర్తిస్తాయి ఇవన్నీ. ఆ క్యాంప్ లో నుంచి ఈ క్యాంప్ లో మధ్యాహ్నానికి వైస్రాయ్లో కనపడ్డారు. అవును, మధ్యాహ్నమే, అదే డిఫరెన్స్ అంతే, ఒక్క పూట కూడా లేదు. మరి ఇవన్నీ మీకు ఎలా అండి? మీరు అన్న అన్ని ఇలా వర్తిస్తాయి కదా ఆయనలకు కూడా. అంతేగా మరి. మరి ఇప్పుడు మనకేమో ఏం కాదయ్యి అంటే ఆయన చంద్రబాబు గారు చెప్పిన ఏమో ఒక విజన్తో చెప్తారు, ఒక ఆలోచనతో చెప్తారు, ఆలోచనతో చేస్తారు. ఏది ఆయన చేస్తే. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనేమో గొర్రెలు ఆడించినట్టు తలాడించేస్తారనేది వాళ్ళ భావం. అది రైట్. దీంతో పాటుగా మనం చూస్తున్నాం ఇప్పుడు. అంటే చిన్న వాటికి కూడా కేసులు పెట్టేస్తా ఉంటారు మన దగ్గర. ఎవరో పిల్లలు రప్ప అని పెట్టేందుకో లేకపోతే కోడిని కోసినందుకో కేసులు పెట్టేసిన వాళ్ళు మరి ఈ రోజు మహిళల గురించి ఈ స్థాయిలో మాట్లాడుతుంటే, అంటే ఇప్పుడు మొత్తం అందరూ వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రతి మహిళ గురించి అవమానకరంగా మాట్లాడినట్టే కదా. మరి ఏపీ ఈ ఒక్క ఇన్సిడెంట్ తీసుకుందాం. దీంతో పాటు మొన్న 60 శ్రీధర మనుషులు బాధితులను రోడ్డు పైన కొట్టిన అంశం కానీ ఈ అన్ని అంశాలు అప్పుడు పిఠాపురంలో కూడా ఒక మహిళని రోడ్డు పైన కొట్టింది చూసాం మనం. మరి ఇంత జరుగుతుంటే అసలు ఏపీలో మహిళా కమిషన్ ఉన్నట్ట నిద్రపోతున్నట్ట వాళ్ళు? అసలు మహిళా కమిషన్ ఆవిడ మరి అంటే ఊరికే ఒక 10 అలంకారం టైప్ లో ఉన్నారు. రాయపాటి శైలజ గారు అనుకుంటా నాకు తెలిసి. అవునా? అవునండి. ఇప్పుడు ఆ రాయపాటి శైలజ గారు తనేంటంటే అమరావతి ఉద్యమం అని చెప్పి అదేం చెప్పి మాకు పార్టీలతో సంబంధం లేదు, మేము పార్టీలకు అతీతం అని చెప్పి ఒక రంగు బులుంకుని ఆ పచ్చకండ వాళ్ళు కప్పుకుని హడావిడి చేశారు. సడన్ గా గవర్నమెంట్ రాగానే ఆవిడకి మహిళా కమిషన్ చైర్మన్ పదవి అప్పచెప్పారు. ఇప్పుడు ఇన్ని ఘోరాలు మీరు చెప్తున్నట్టు ఆ తాతం శెట్టి అతను పోలీసుల దగ్గర లాఠీ లాక్కుని తన్ని కొడితే ఆవిడ కూడా ధైర్యంగా నుంచుందండి. పారిపోవటమో ఏడవటమో చేయలే మనిషి. గట్టిగా నుంచొని ఎందుకు కొడుతున్నారు అంటే పోలీసులు వ్యవహరించిన తీరు కూడా చూడండి. ఇక్కడ పోలీసులది వాళ్ళు అంటారు, అమ్మా నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కేసు పెట్టమ్మా ఇల్లు అంటాడు అక్కడ ఎస్ఐ గారు.
ఉమ్, అంత జరుగుతున్నా అక్కడ రోడ్డు మీద నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కేసు పెట్టి అంటాడు. ఆ ఎదురు అవతల నుంచి రోడ్డు మీద నుంచి ఎమ్మెల్యే గారు పర్యవేక్షణలో జరుగుతా ఉందంట ఇదంతా అవును. అనవసర ఎదురు ఉమ్, ఇదిలో. ఉమ్, 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 అదే పిఠాపురంలో మళ్ళా ఒక మహిళని ఒక ఆవిడ్ని ఆ, రోడ్డు మీద పట్టపగలు కొట్టేస్తా ఉమ్. ఉన్నారు. కారణం అవును. ఏదన్నా ఉన్నాయండి. ఏదన్నా ఓకే, కాదండి. ఏదన్నా అవునవును. ఉంటే కేసు పెట్టడం ఏదో చేయాలి. ఆ మహిళది ఏదన్నా ఉమ్, తప్పు ఉమ్, ఉంటే, ఉమ్, ఉమ్, ఇబ్బంది ఉమ్. ఏదన్నా ఉంటే కొట్టడమే పని. అది అవును. అక్కడ పోలీసులు ఏం చేసినారో ఎవరికి తెలియదు. ఉమ్, మూడోది, నిన్న తెనాలిలో ఉమ్. గాంధీ చౌక్ అనేది హార్ట్ ఆఫ్ ద టౌన్, అది తెనాలి. అవునవును. అవునవును. అక్కడ 4 కానిస్టేబుల్ ఉన్నారండి. ఉమ్, 4 ట్రాఫిక్ వాళ్ళు అవనియండి, ఎవరన్నా అవనియండి, పోలీసులు అయితే ఉన్నారు, 4 ఉన్నారు డ్రెస్సుల్లో. ఒక కానిస్టేబుల్ ని ఒక 10 మంది కుర్రోళ్ళు పట్టుకుని, చొక్కా పట్టుకుని, ఆ కానిస్టేబుల్ ఒకడు ఎవడో పట్టుకున్నాడు చొక్కా, ఉమ్, వీళ్ళు అతని చొక్కా కూడా పట్టుకుని ఉమ్, మద్యం మత్తులో ఉన్నారంతా. ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే, చొక్కా పట్టుకుంటే పక్కనున్న కానిస్టేబుల్స్ అరే బాబు తప్పు వదిలేయండి, ఉమ్. ఒక దెబ్బ వేయటమో లేకపోతే వాళ్ళని విడదీయటమో చేయట్లా. ఆ అది. వీడియో మీరు క్లియర్ గా చూస్తే ఒక అతను మైక్ లో చెప్తున్నారు, ఆ వాకీ టాకీలో, సార్ ఉమ్, ఇక్కడ ఉమ్, వీనస్ టాకీస్ ఎదురు ఇలా గొడవ జరుగుతుంది సార్, మీరు ఉమ్, రండి సార్ బ్యాకప్ పంపండి అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఉమ్, ఉమ్, ఉమ్. తీరా ఎవరంటే ఎమ్మెల్సీ మనుషులని తెలిసింది వాళ్ళు. ఆహా. ఉమ్. అందుకని చెప్పి ఆల్బర్ట్ వాళ్ళు ఏమన్నా అనటానికి భయపడిపోయే వాళ్ళు. ఉమ్, ఈ రోజు మళ్ళీ వార్త ఏంటంటే ఎక్కడో చిన్న వార్త వేశారు, ఒక 6 మీద కేసు నమోదు చేశామని చెప్పి వేశారు. సో అదండి ఇప్పుడు అక్కడ తెనాలిలో అలా జరిగింది. ఉమ్, ఇదే తెనాలిలో కొన్ని నెలల క్రితం హెల్ప్లెస్ కుర్రాళ్ళని గంజాయి ఉంది వాళ్ళ దగ్గర అనే నెపంతో రోడ్డు మీద పడేసి కొట్టారు వాళ్ళు. అవును. అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం. అది ఎలా అండి అసలు? పోలీసులు కూడా చూడండి. ఇప్పుడు నిన్న ఒక వార్త వచ్చింది, తమిళనాడులో కోవిడ్ టైంలో ఒక తండ్రి కొడుకుల్ని అరెస్ట్ చేసి లాకప్ డెత్ కారణమైన 9 మంది పోలీసుల్ని మరణశిక్ష ఉమ్. విధిస్తూ కోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది. తీర్పిచ్చారు. అవును. చూడండి, అంటే అది చట్టాలంటే అలా ఉండాలండి. ఎందుకంటే న్యాయం ఉమ్, వైపు ఉండాలి ఎప్పుడైనా. అవును. మన ఉమ్, దగ్గర అసలు ఆ లాలెస్నెస్ ఎలా ఉందంటే, ఉమ్, అనిత గారు అయిన దానికి కాని దానికి విమర్శలకైతే వచ్చేస్తున్నారు జగన్ గారి మీదకి. ఉమ్, ఉమ్. ఇప్పుడు ఇన్ని దాడులు జరుగుతాయి. ఇప్పుడు దళిత మహిళ అంటారు, ఓకే, దళితులా కాదా, మహిళనండి, ఎవరన్నా మహిళ ఉన్నాయండి, అంతే. క్యాస్ట్ అన్నా ఉన్నాయండి, ఓకే, ఉమ్, మనం ఉమ్. అది మాట్లాడకూడదు అవునవును. యాక్చువల్ గా. ఉమ్, దళితులా ఇంకోళ్ళ అని కాదు అని చెప్తున్నా. ఇప్పుడు మన రైల్వే కోడూరులో ఆవిడ 3 నెలలు 4 నెలల నుంచి పోరాడుతుంది, నాకు న్యాయం అవును. చేయండి స్వామి అని. ఉమ్, పవన్ ఉమ్, ఉమ్. కళ్యాణ్ గారిని అడుగుతుంది, హోంమంత్రిని అడుగుతుంది. మొన్న పోయి అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ ఆయన ముక్క రూపానంద రెడ్డి అని ఉంటే ఉమ్. ఆయనకి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుని వచ్చింది, ఓకే. నాకు ఉమ్. న్యాయం చెయ్యండి చెయ్యండి చెయ్యండి. ఎవ్వరూ అవును. పట్టించుకున్నది లేదు. అవును. ఇదే పని ఇక్కడ పిఠాపురంలో మొన్న ఇంకొక ఆవిడ్ని కొట్టడం ఉమ్, జరిగింది. ఉమ్. సో అసలు ఏదండి ఇక్కడ న్యాయం, ధర్మం, అసలు ఏది? పోలీస్ వ్యవస్థ అనేది ఎవరికి? ఈ కోళ్లు కోసిన వాళ్ళకేనో, ఫ్లెక్సీ ఉమ్, పెట్టిన వాళ్ళకి కాపలా కాయటం, వాళ్ళని అరెస్ట్ చేయటం, వాళ్ళని ఉమ్. మన అంకుశం సినిమాలో రామరెడ్డి గారిని నడిపించినట్టు ఆ, వాళ్ళని రోడ్డు మీద నడిపించి తీసుకెళ్ళటం. అవును. దీనికి ఆ పోలీసులు ఉంది. ఉమ్, అసలు ఏది ఆ లా అనేది ఏమన్నా అసలు పనిచేస్తుందండి? ఏ ఉమ్, రకంగా? ఉమ్. ఎంత దారుణంగానా మరి? అవును. ఎక్కడ ఉమ్, ఎవరిని ఎక్కడ ఏ కోశానా అసలండి, ఎక్కడ జరిగినా గానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కూడా, సొంత పార్టీ వాళ్ళని ఏమన్నా చేసినా గానీ ఏం లేదు. ఇప్పుడు అక్కడ రఘురామరాజు గారేమో అక్కడ ఆ లేనిపోయిన దానికి, చిన్న దానికి గొడవ పెట్టేసి అక్కడ కూర్చున్నారు. ఉమ్, ఉమ్. అవును. పోలీసులను వాడతా ఇప్పుడు ఉమ్, ఏదన్నా ఉంటే ఒక్కళ్ళే వెళ్ళండి, మరి ఉమ్. వెళ్ళరు. అవును. ఇదే ఈ గొడవలే పోలీసులను వాడుకోవటం ఉమ్. అనవసరమైన వాటికి. ఎగ్జాక్ట్లీ. ఉమ్. అదండి రైట్. అసలు రైట్. లాలెస్నెస్ అనేది ఉమ్, మనకి అసలు ఆంధ్రాలో లా అనేది లేదండి. వాళ్ళకి ఉమ్. కావాల్సినట్టే నడుపుకుంటున్నారు అంతే. రైట్. రైట్.